ప్రైజ్ దలాడందరికీ. ఆయన మన కోసము సిలువ మీద ఎలా అర్పించుకున్నాడు అంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఈ లోకంలోని ప్రతి విధమైన దుర్నీతి నుండి, చెడ్డ పాపముల విషయముల నుండి మనలను విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, మంచి క్రియలు చేయటానికి, మంచిని అనుసరించే వారిగా ఉన్న ప్రజలను ఆయన కోసమే ఆయన పవిత్రపరిచి, తన సొత్తుగా అంటే సత్క్రియల యందు ఆసక్తి చూపించే ప్రజలను తన కోసమే వారిని పవిత్రపరిచి, వారిని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన దుర్నీతి నుండి, పాపములో పొరలాడుతున్న ప్రతి మానవాళి నుండి ఆయన రక్షించడానికి, తన సొత్తుగా తన సొత్తైన ప్రజలుగా చేయడానికి ఆయన మన కోసము తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. అవును, ఈ విధమైన త్యాగం ఎవరు మన కోసము చేయలేదు. మన అనుకున్న మనుషులు మనల్ని ఎన్ని విధాలుగా సూటుపోట్లు మాటలతో వేధించినా, బాధ పెట్టినా కూడా మనకి వాటి నుంచి సంతోషం లేదు. కానీ ఈ యేసు వలన మనకి సంతోషము, మన మరణము నుంచి మనము తిరిగి జీవింపగలిగిన శక్తి కలిగిన దేవుడు మరణానికి మనల్ని అప్పగీయకుండా జీవములోకి నిత్యము జీవించే మనుషులుగా మనల్ని ఈ యేసు మాత్రమే చేయగలిగాడు. ఎందుకంటే ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. ఎవరి కోసం అర్పించుకున్నాడు? మన కోసము, మనల్ని కాపాడటం కోసము, మనల్ని రక్షించడం కోసము, మనల్ని తన సొత్తైన ప్రజలుగా, తన సొంత ప్రజలుగా చేయడానికి ఆయన మన కోసము అర్పించుకున్నాడు. మన కోసము తను చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేపబడినాడు. కాబట్టి మీరు ఆలోచించండి, ఏది మంచిదో ఏదో చెడు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకొని ఆయన బిడ్డలుగా మీరు చేరాలని నేను కోరుకుంటున్నాను. దేనిలో లేదండి సంతోషము, కేవలం యేసులో మాత్రమే సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మనము పొందాలి, మీరు కూడా పొందుకోవాలని నేను ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఆమేన్.